అతను. కాబట్టి ప్రభుత్వం ద్వారా పెద్దపల్లి జిల్లాలో రామగుండం ఎన్టీపీసీ కారణంగా మాతంగి కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్టీపీసీ నుండి వచ్చే పొల్యూషన్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పొల్యూషన్ నియంత్రణ బోర్డు అధికారులు కొలతల మిషన్లు అమర్చేందుకు రావడంతో కాలనీ వాసులు అడ్డుకున్నారు. తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని ఆరోపించారు. చలికాలంలో మిషన్లు పెడితే పొల్యూషన్ ప్రభావం తెలియదన్నారు. తమ కాలనీని వేరే ప్రాంతానికి తరలించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. 20 సంవత్సరాల నుంచి ఏం లేదు. ఈ 10 సంవత్సరాలు కొత్త ప్లాంట్ పడ్డ కాడి నుంచి అయితే ఉండలేని పరిస్థితి. అప్పుడు నుంచి పెద్దవాళ్ళు అందరం కలిసి పోరాడుతూనే ఉన్నాము. ఇంకా అప్పుడు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు గత సంవత్సరం నుంచి ఇట్లా పోరాడుతున్నాం. కలెక్టర్ గారికి 3 సార్లు పోయి వినపించుకున్నాము. ఎమ్మెల్యే దగ్గరికి పోయాము. ఎంపీ కూడా మా మాతంగానికి రావడం జరిగింది. అందరూ వచ్చి ఎన్టీపీసీ వాళ్ళు ఇదివరకు ఒకసారి పెట్టి పొల్యూషన్ దాని గురించి టెస్ట్ చేసి దాని రిపోర్ట్ అడిగితే ఏమి ఇవ్వలేదు. ఇవాళ పెడదామని తీసుకొచ్చి ఇక్కడ పెట్టబోతుంటే మేమందరం అడ్డుకున్నాము. ఈ చలికాలము కరెక్ట్గా రిపోర్ట్ రాదు. మాకు ఈ 40 సంవత్సరాల నుంచి అయితే ఏ ధూళి లేకుండే. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏదో కొత్త అది ఇది అని పెట్టిన కాడ నుంచి మాకు ఇబ్బందులు బాగా ఏర్పడుతున్నాయి. ఇక మా ముసలి కంటే పని అయిపోతే పోతే కానీ చిన్నపిల్లలకు రోగాలు నొప్పులు ఈ వీళ్ళు చిన్నపిల్లలను బతికేటోళ్ళందరినీ బతకకుండా ఎన్టీపీసీ మా ప్రాణాలు తీసుకుంటా దుబ్బాయి వచ్చింది సప్పుడు వస్తే ఇంకా చెవులలో కుదరబెట్టినట్టు బొయ్య సప్పుడు. ఆ సప్పుడుకు కూడా మేము ఏం మాట్లాడుకోలేకుండా గిన్నెలు బోలు పడ్డా కూడా సప్పుడే కూకుండా 3 సార్లు కలెక్టర్ దగ్గర పోయినాం. ఆయన ఏం చెప్పలేదు. ఎన్టీపీసీ వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఏం చెప్పలేదు. మరి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఇవాళ పొల్యూషన్ బోర్డు వాళ్ళు వచ్చి ఇక్కడ మిషన్గా పెడదామన్నారు. మేము ఊరందరం వచ్చి అడ్డుకున్నాం. ఎందుకంటే లాస్ట్ టైమే ఒకసారి పెట్టారు. దాని రిపోర్ట్ అడిగితే ఇవ్వలేదు. ఇప్పుడు మంచు పడుతుంది, శీతాకాలం, తుఫాను అంతా కూల్గా ఉన్నది కాబట్టి ఈ పొల్యూషన్ బాగా ఉండదు. ఎండాకాలం మే నెలలో పెట్టితే అసలు సంగతి ఏంటి అన్నదే అందరికీ అర్థమవుతుంది. కాబట్టి మేము ఒకటి అడుగుతున్నాం. ఇక్కడ మాతం కాలనీ ఎత్తేయాలని కలెక్టర్ దగ్గరికి 3 సార్లు పోయాం.